ముందుగా అతిథుల పరిచయం శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పోలీసు వారు వారు భీమవరమో మరి ఆయన ఏ ఊరో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆ సిఐ గారు పోలీస్ అధికారి చేసిన విజ్ఞప్తి చక్కగా ఉంది, బాగుంది. ఓకే, ఏది జనసేనకు సంబంధించిన కొందరు అధ్వానంగా ఇతర వర్గాల్ని పి గన్నవరంలో అధ్వానంగా ఇతర వర్గాలకి అవమానించేలాగా లేకపోతే వాళ్ళని బెదిరించేలాగా పెట్టిన వాల్ పోస్టర్ని రెండో వర్గం వాళ్ళు తర్వాత చించేశారు. దాని మీద సిఐ గారు అభ్యర్థిస్తూ చేశారు. అలాగే అయినప్పటికి కూడా మరి అంత ముందు జరిగిందో తర్వాత జరిగిందో జనసేన వారు కత్తులు చూపిస్తూ ర్యాలీ తీశారు. మరి ఇవేమీ నేరం కాదు, ఇవేమీ కేసులు అవ్వవు. అక్కడెక్కడో రఫా అనే ఏదో చిన్న ఫ్లెక్సీ పెడితే దాని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇవన్నీ చేశారు. అంటే జనసేన టీడీపీ వాళ్ళు ఏ అరాచకం చేసినా బతిమిలాడతారా? అదే వేరే వాళ్ళు ఎవరన్నా, అతను కూడా తెలుగుదేశం అతనే అన్నప్పటికి కూడా వైసీపీకి అంటగట్టి ఇవన్నీ చేశారా? గోపి గారు, మీకేమనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి? ఇదంతా కూడా ఇప్పుడు పెద్దారెడ్డి గారిని చివరికి సుప్రీంకోర్టు దాకా, అంటే జాతీయ స్థాయిలో పోలీసులు పరువు పోగొట్టుకోవడానికే సిద్ధపడుతున్నారు, కానీ ఎక్కడ ధర్మంగా విచక్షణతోటి వ్యవహరిస్తున్నట్లు అనిపించడం లేదు అనడానికి ఈ రెండు ఉదాహరణలు అవుతాయా, అవ్వవా? గోపి గారు, సంక్షిప్తంగా గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. నమస్కారం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతోంది. పోలీసులు పూర్తిగా రాజకీయ పాలక పక్షాలకి అడుగులకు మడుగులతే పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. అంటే ఈ ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమి చేసినా అది నేరమే అవుతోంది. వాళ్ళపై కేసులు పెడుతున్నారు. అదే జనసేన కానీ టీడీపీ కానీ కార్యకర్తలు ఎలా చేసినా దాన్ని పట్టించుకోవడం లేదు. కత్తులతో ర్యాలీ ఏంటి నాకైతే అర్థం కావడం లేదు. కత్తులు చూపించి ఎవరిని చంపుతారు ఈ రాష్ట్రంలో? ఎవరిని చంపాలనుకుంటున్నారు జనసేన కార్యకర్తలు? అర్థం కావట్లేదు. ఇదేనా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ క్యాడర్కి నేర్పించేది అనేది నాకు అనుమానంగా ఉంది. ఎందుకు ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నారు? అంటే ఆ పార్టీ కార్యకర్తలను అంతగా రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడికి ఉంటుంది కదా. ఆయన ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు? ఇలాంటివి చేయొద్దు అని ఎందుకు చెప్పడం లేదు నాకైతే అర్థం కావట్లేదు. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేసినా కూడా అది సమర్థనీయమే అవుతుంది. అంటే ఇప్పుడు దీంతో పాటు పెద్దారెడ్డి గారిని ఒక మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి సొంత ఇంటికి వెళ్ళటానికి మళ్ళీ పడేది ఆంక్షలు పెట్టారంట. మళ్ళీ అక్కడ బయటికి వెళ్ళిపోమన్నారంట. అనంతపురంలో సీఎం గారి టూర్ ఉందని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నా ఇంటికి వెళ్తాను ముర్రో అని చెప్పాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి ప్రతిష్టగా ఉంటుందా? జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నట్టు కాదా? ఖచ్చితంగా పరువు జాతీయ స్థాయిలో పోయింది. అంటే ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళడానికి లేకుండా చేస్తున్నారు అంటే అది ఇప్పుడు జేసీ సోదరులు వాళ్ళ రాజ్యం అక్కడ నడుస్తుంది. అది సామంత రాజ్యం లాగా నడుస్తుంది. వాళ్ళ మాట జేసీ సోదరులు. దివాకర్ రెడ్డి గారు పాపం ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నట్టున్నాడు. ఆయన అక్కడ యాక్టివ్గా ఉన్నట్లేడు. ఈయన కూడా వృద్ధుడే అయినప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా దిగలేదు. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు చాలా సవాళ్ళు వేస్తున్నారు. ఆయన సామంతరాజులాగా చూసుకుంటాం. ఎన్నికలైన దగ్గర నుంచి కూడా అక్కడ పరిస్థితి అయితే అలాగే ఉంది. పెద్దారెడ్డి గారిని ఊళ్ళోకి రానివ్వడం లేదు, ఆయన ఇంట్లోకి వెళ్ళనివ్వడం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, చూస్తారండి. ఓకే, మీరేమంటారు? జనసేన వాళ్ళు అట్లాంటి దిక్కుమాలి పోస్టర్లు పెట్టిన ఫ్లెక్సీలు పెట్టినా ఎక్కడ బతిమిలాడుతున్నారు పోలీసులు. కానీ మీ ర్యాలీల్లో ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటున పెడితే కూడా వెంటనే తీసుకెళ్ళి జైలు, అరెస్టు, దాని వెనకాల కుట్ర ఉందేమోనని పెద్ద వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ ఎవరు పోస్టర్లు పెట్టినా తప్పే, దాన్ని మనం ఖండించాలి. అది కాదని మనం ఎవరైనా రెచ్చగొట్టేటటువంటి పోస్టర్లు పెట్టకూడదు. మేము దాన్ని మేము కూడా ఎంకరేజ్ చేయట్లేదు, అలాంటి పెట్టద్దనే చెప్తున్నాం. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ర్యాలీలో అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ రోజు ప్రదర్శించింది. తెలుగుదేశం కార్యకర్త క్లియర్గానే అతను తెలుగుదేశం మెంబర్షిప్ ఉంది. తర్వాత దాన్ని చాలా పెద్ద రాద్ధాంతం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఏం నరికేస్తారా రప్పారప్ప ఎవరు ప్లకార్డు పెడితేనే వీళ్ళేమో డైరెక్ట్గా ఇప్పుడు కత్తులు చూపించి రోడ్ల మీద భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరి దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? రెండోది ఏది ఆయన పోస్టర్ పెడితేనే దాని మీద కేసు పెట్టారు, కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
తర్వాత నాకు తెలిసి రిమాండ్ వేసి ఉంటారు, బెయిల్ వచ్చి ఉంటుంది. సో దాని గురించి ఎక్కడ ఇప్పుడు న్యూస్ కూడా లేదు. కానీ మరి వీళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీద బస్సుల్లో వెళ్తున్న వాళ్ళకి కత్తులు చూపించి భయభ్రాంతులకు గురి చేస్తుంటే చంద్రబాబు గారు అడగాలిగా చంపేస్తారా మీరు? దీని మీద అసలు మరి పోలీసులు ఇప్పుడు వరకు వాళ్ళ మీద ఒక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. బతిమలాడుతున్నారు కదా. రెండోది మన CA గారు మంచి ఆయన మర్యాదగానే అడిగాడు, అదే పని వాళ్ళకి కూడా చేయొచ్చుగా. ఎందుకు కుప్పంలో ఏదో వాటర్కి సంబంధించి ఏదో సోషల్ మీడియాలో పెట్టారని అరెస్ట్ చేశారంట. పైగా ఇంకెవరైనా సరే అటాక్ చేస్తామని చెప్తారేంటి మరి? వాళ్ళని కూడా పిలిచి తప్పయ్యా మీరు చేయొద్దని చెప్తే తప్పైతే నిజంగా అసలు కుప్పంలో వాటర్ ఇచ్చారా ఇవ్వలేదా, అసలు ఆగిందా లేదా? కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు వాటర్, అది కంటిన్యూ ప్రతి సంవత్సరం వస్తుంది కదా. ఈసారి కూడా కాదు ఈయన ఇచ్చిన తర్వాత కూడా ఆగిందని సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేశారు. అది తప్పైతే అది ఒక ఏరియాలో ఆగిన మాట వాస్తవమే, ఆగిన మాట వాస్తవమే. దాని తర్వాత అధికారులు కూడా దానికి ఏదో వివరణ ఇచ్చారు. మరి ఆయన కూడా పోలీసు ఆయన ఎట్లా అరెస్ట్ చేశారు? వాళ్ళు చేసే దుష్ప్రచారం. నాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ ఇస్తే లేదా వాటర్ ఓరక అక్కడ తీసుకొచ్చి ఒక రోజు పెట్టి ఇచ్చారు, అది అసలు వాటర్ ఇవ్వలేదని వాళ్ళు కదా ఇప్పుడు ఇంకా స్టిల్ దుష్ప్రచారం చేస్తుంది. మరి వాళ్ళ మీద కదా ముందు కేసు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఫేక్ ప్రచారాలు అంటున్నాడు కదా. అసలు ఈ ప్రచారాలు కదా ఇప్పుడు డైరెక్ట్ గా మరి కత్తులు తీసుకోనో లేదంటే ఫ్లెక్స్లు వేసు పోస్టర్లు వేసిన వాళ్ళ మీద పోలీసులు బతిలాడేది ఏంది? వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అది కూడా ఏంటి సార్, కోనసీమ అని ఇది కళ్యాణ సీమ, ఒక ప్రాంతాన్ని కూడా పూర్తిగా అవమానించినట్టు కదా. కోనసీమ అంబేద్కర్ కోనసీమ, కోనసీమ కాదు ఇది కళ్యాణ సీమ, ఎవడొస్తాడో రండి, మేము నడి రోడ్ల మీదే పండ పెడతాం, అట్లాంటివన్నీ రాస్తే మరి పోలీసులు ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? యాక్షన్ తీసుకోపోగా ఇప్పుడు మీరు ఇందాక తాడిపత్రిలో 16 నెలలు అయింది సార్. సుప్రీంకోర్టు చెప్పినా కూడా వారం రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. ఏది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ మీటింగ్లో ఉన్నాయి, ఇప్పుడు రావద్దు, మేము చెప్పినప్పుడు రమ్మనంటే సార్ చెప్పినప్పుడు వెళ్ళాడు ఆయన. వెళ్ళినా కూడా ఇప్పుడు మళ్ళీ అనంతపురంలో మీటింగ్ ఉంది, అనంతపురంలో మీటింగ్కి తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటికి ఏం సంబంధం? ఆయన ఇంటి దగ్గర మీటింగ్ జరుగుతుంది. ఇక్కడి నుంచి భద్రతా సిబ్బందిని అంతా అక్కడికి తరలించాలనేమో. ఇప్పుడు ఆయనకి అవసరం 100 మంది భద్రత పెట్టారండి అక్కడ. ఆయన భద్రత ఆయనే కల్పించుకుంటున్నాడు. అవును, అందుకే నాకు అనిపిస్తుంది సుప్రీంకోర్టు దాకా వెళ్తే గానీ రాని పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసమర్థ అనే పరిస్థితి వస్తుంది కదా, లేదా కూటమి సర్కార్ కక్ష సుప్రీంకోర్టు అయినా మేము రెక్క చేయం. రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగమే ఇక్కడ అమలు అయింది. అది సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా కూడా వెళ్ళలేదు కదా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదంటే హైకోర్టు చెప్పినా మేము వినమంటున్నారు. అంటే పోలీసులు కానీ ఇక్కడ వ్యవస్థ కానీ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటానికి ఇది నిదర్శనం. చంద్రబాబు గారు ఇంతవరకు ఒప్పుకోవాలి, ఆయన 6 పోర్టులు 4 పోర్టులు ఎవరు తెచ్చారని చెప్పకపోయినా మొత్తం మీద వాడుతున్నాము, వాడు ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. సంతోషం. నిజంగానే అవి ఎవరి హయాంలో వచ్చిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు అండి. నేనైతే స్వయంగా చూసి ఆశ్చర్యపోయి ఇంత బాగా కట్టాడా జగన్ గారి టైంలో అని. సార్ ఇప్పుడు వాటిని మీరు ఇంకో అన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తాను, కంటిన్యూ చేస్తే సంతోషమే, కానీ ప్రైవేట్ పరం చేస్తాను అంటున్నాడు కదా. అది ప్రాబ్లం. ఇప్పుడు 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయినాయి, కొన్ని 50% కంప్లీట్ అయినాయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు 15 నెలలుగా వీళ్ళు కంప్లీట్ చేయాలి. అయితే ఈ పాటికి అయిపోవాలి. సో రామాయపట్నంలో అయితే అక్కడ కార్గోకు సంబంధించిన పూర్తిగా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేయాలి, అయినా 15 నెలలు అయినా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషం. ఎందుకంటే సార్ మన భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడి నుంచి వస్తుంది? అవతల శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా సముద్ర తీరం అమ్మితే మన డెవలప్మెంట్ రావాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పోర్టు గట్ల, ఒక్క ఫిషింగ్ హార్బర్ గట్ల, ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ గట్ల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే ఇన్ని 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు శ్రీకారం చుడితే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఇది కదా దుర్మార్గమైన చర్య. సో మీరు అన్ని ప్రైవేట్ పరమేంటి సార్? ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం అంటే ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అదే పోర్టుల్ని కంటిన్యూ చేయండి. సో దానికి ఎంత డబ్బులు అవసరం అయితే ఖర్చు పెట్టండి. అంటే జనరల్గా ఏంటంటే గత ప్రభుత్వం అయినా కూడా ఇక్కడ ఏమి విమర్శ చేయకుండా కంటిన్యూ చేస్తున్నాడు, అంతవరకు సంతోషం. మళ్ళీ మామూలుగా అయితే అన్నింటిని తిడతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం ఉండాలని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. ఆ ఘనత అయింది అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇప్పుడు విశాఖపట్నంలో గ్లాస్ వంతెన కొత్తగా వచ్చింది, అది కూడా జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారు 2023 డిసెంబర్లోనే దానికి సంబంధించినటువంటి టెండర్లన్నీ పిలిచి స్టార్ట్ చేశారు. ఓకే, సూర్య గారి మాస్క్ కంపెనీలకి 8,000 కోట్ల ప్రాజెక్ట్ అని ఆంధ్రజ్యోతి వారే రాశారు. నిజంగా చివరికి చీర చూస్తే చంద్రబాబు పర్యవేక్షణలోనే ఈ శాఖ ఉందని కూడా వాళ్ళు రాశారు. మరి ఇంతకీ ఆ మోసం ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరు అధికారులు చేస్తున్నారని రాస్తున్నారు. నిజంగా జరిగిందా లేదా? ఇది ఫేక్ వార్త అయితే మరి వెంటనే చర్య తీసుకోవాలిగా. వాళ్ళకి ఎందుకు ఖండనిచ్చారు? సాక్షిలో రాస్తేనేమో కేసులు పెడతారా, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తేనేమో అది వివరణ ఇచ్చి బతిమలాడతారా?
సో దీన్ని బట్టి జనం అర్థం చేసుకోవాలి. అంతేనా వెంకటరెడ్డి గారు? మీరు దీని మీద వీడియో కూడా చేసినట్టున్నారు కదా. సార్ ఇప్పుడు వాళ్ళు రాశారు 8,000 కోట్ల కాంట్రాక్ట్కి ఏదైతే టెండర్ లేకుండా ఇచ్చారండి. అది పర్యవేక్షిస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న లోపల 2వ పేజీలోకి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి దీన్ని పర్యవేక్షిస్తానని రాస్తారు. మరి ముఖ్యమంత్రి తెలియకుండా 8,000 కోట్ల కాంట్రాక్ట్ ని ఎట్లా మీరు టెండర్ లేకుండా ఇస్తారు? దానిలో మళ్ళీ ఏదో అధికారుల పేర్లు చెప్పి నెప్మాను చెప్పమా అంటూ రాశారు. సో అధికారులు 8,000 కోట్ల కాంట్రాక్ట్ అధికారులు ఇచ్చేస్తారా సార్? ఎక్కడన్నా ప్రభుత్వంలో జరిగిద్దా? అదేమన్నా మీరు అన్నట్టు 10 లక్షలు 5 లక్షలు అయితే అధికారుల చేతిలో ఉంటుంది, ఇస్తారు. సో 8,000 కోట్లు ఎట్లా ఇస్తారు అంటే అక్కడ ముఖ్యమంత్రికి ఉందనే కదా. దానికి వార్త ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి రాలా వాటా, ఎవరికి? ఈ పేపరాలకు వాటా రాలేదు. పేపరాలకు ఆ కాంట్రాక్ట్ నుంచి వాటా వస్తే 2వ రోజు కంటిన్యూషన్ ఉండదు. అది ఎందుకంటే మీకు అంతకుముందు డార్లింగ్ మంత్రి అని వీళ్ళే రాశారు, హైదరాబాద్ లో సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఏమైంది తర్వాత ఆ మంత్రి గురించి? ఇంకో మంత్రి గురించి రాశారు, 2వ రోజు కూడా కంటిన్యూ రాశారు. తర్వాత 3వ రోజు మళ్ళీ వార్త లేదు. చానా ముదురు సానా సతీష్ అని రాశారు. తర్వాత వాళ్ళ పేపర్లో పెద్ద యాడ్లు ఇచ్చాడు ఆయన, మంచి సతీష్ అయిపోయాడు. మంచి సతీష్ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరామ్ అని రాస్తారు. గుమ్మనంగా ఆయన ఏమి ఇస్తే తీసుకొని మళ్ళీ తర్వాత ఆయన వార్త ఉండదు. బ్లాక్మెయిల్ చేయటం సార్ అదొక యాంగిల్. సాక్షిలో ఏదైనా వార్త విత్ ఆధారసహితంగా రాసినా లేదు ఏదైనా పొరపాటు జరిగిందా వివరణ ఇవ్వకుండా కేసులు పెడుతున్నారు. మరి ఆంధ్రజ్యోతి మీద కూడా కేసులు పెట్టాలి కదా. యూరియా మీద 2 దినపత్రికల్లోనే రాశారు. వాళ్ళ మీద ఇప్పుడు కూడా జిల్లా పేపర్లో వస్తున్నాయి. మరి వాళ్ళ మీద కేసు లేదంట. వాళ్ళు చేస్తేనేమో మంచి ప్రచారం, లేదా సాక్షి చేస్తేనే ఫేక్ ప్రచారం అంట. యూరియా అందట్లేదని ఎవరు చెప్పినా అంటే వాళ్ళు జిల్లా పేపర్లో రాసి జనాన్ని మోసం చేస్తున్నారు. మెయిన్ పేపర్కి వచ్చేసరికి ఫేక్ ప్రచారం మళ్ళీ రాస్తారు. లోపలికి వెళ్తే వాళ్ళు చూస్తేనేమో జిల్లా పేపర్లో యూరియా అందట్లేదని వాళ్ళే రాస్తారు. రైట్. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే యూటీహెచ్ పాలు, పిజ్జా, బ్రెడ్ ఇలాంటి వాటన్నిటికీ అట్లాగే చపాతీ, రోటీస్, ప్లెయిన్ రోటీస్, చపాతీస్, రెడీమేడ్ పరోటా వీటన్నిటికీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారంట. సౌత్ ఇండియా వాళ్ళు తినే ఇడ్లీ, దోశ వంటి వాటిని మాత్రం ఇవ్వలేదంట. మరి ఇది కరెక్ట్ అయితే ఆసక్తికరమైంది. రహదారులు కాదు నరకదారులు అంటూ ఒక సోషల్ మీడియాలో గ్రేట్ ఆంధ్ర ఎవరో రాశారు. మొత్తం రాష్ట్రం అంతా రోడ్లు అధ్వానంగా మారినాయని వాళ్ళు జిల్లా వారీగా ఇచ్చుకుంటా వెళ్ళారు. మరి ఇప్పుడు 20 రోడ్లు రాగానే బాగు చేసామన్నారు. ఏమైందో మరి చెప్పాలి. సో ఇవి ప్రధానంగా ఇక పర్యాటకానికి వైభవం అని అవని తెగరా భజన చేస్తే చేసుకోండి, కానీ ప్రజలకు అన్యాయం జరిగే వార్తల్లోనే నిజం రాస్తే మంచిదని ఎల్లో మీడియాకి ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికలకి నా సూచన. వాళ్ళు పాటించడం అనుకోండి, అది వేరే విషయం. ఇక చర్చలోకి వెళదాం. ప్రధానంగా ఈ మద్యం స్కామ్లో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు పోలీసులు జవాబు ఉందా లేదా? దేశంలోనే అసలు ఈ మద్యం స్కామ్లో కల్పిత స్కాము, లేని స్కామ్ను సృష్టించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి తగ్గట్టుగానే గౌరవ కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు దేనికి సమాధానం ఇవ్వకుండా ఎట్లా చేస్తున్నారు? గోపి గారు మీకేమనిపించింది? మద్యం స్కామ్లో మొన్న ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యల గురించి మీరు చదివే ఉంటారు కదా, వాటి మీద మీ కామెంట్ ఏమిటి? మరి ఇప్పటికైనా పోలీసులు సర్దుబాటు చేసుకోకుండా యథాతథంగా అట్లాగే ఇచ్చేసి కోర్టు వారి అక్షంతలు వేయించుకున్నారు ఎందుకు? సార్ ఇప్పుడు మద్యం స్కామ్ అనేది పైనుంచి ఒత్తిడి వల్ల వచ్చిందే ఇది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం వ్యాపారం చేసింది ప్రభుత్వమే చేసింది. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ చేయలేదు. ప్రభుత్వ షాపులు ఉన్నాయి, ప్రభుత్వ షాపుల్లోనే మద్యం విక్రయించారు. దీనిలో ప్రభుత్వ అధికారులు ఎంతమంది, మొత్తం రాష్ట్రం అంతా అధికారులు, ఎక్సైజ్ అధికారులందరూ కూడా స్కామ్ లో భాగం అయ్యారా? ఎలా ఏం చెప్తారు? సో ఇది ఏంటంటే ప్రేరేపితమైనటువంటి ఒక కుట్రపూరితంగా చేసిన కేసు. అది ఇందులో అనుమానం లేదు. ఇది కోర్టులో నిలిచేది కూడా కాదు. వీళ్ళు కేసులు పెట్టుకొని అరెస్టులు చేసి జైలుకు పంపించి సంకలు గుద్దుకోవడమే తప్ప కోర్టులో నిలవదు. ఎందుకంటే కోర్టులు కూడా స్పష్టంగా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ప్రేరేపితమైన స్కాము, ఇది సృష్టించబడిన స్కాము. అధికారులు, ప్రభుత్వం పెద్దలు ఒత్తిడితోటి చేస్తున్నారు. అందువల్ల ఇది నిలబడేది కాదు, నిలబడదు కూడా. నిన్న బెయిల్పై విడుదలకు కూడా చాలా డ్రామా నడిపారు పోలీసు అధికారులు. ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే పైనుంచి ఒత్తిడి ఉంది, పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. వెళ్ళనివ్వకండి, ఈ కేసు ఎలాగో నిలిచేది కాదు, జైల్లో బెయిల్ రాకుండా జైల్లో ఉంచేద్దాం కొంతకాలం అని. ఇది ఒక కక్ష సాధింపు వ్యవహారం లాగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది అది కూడా. ఎందుకంటే ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మిన మద్యానికి స్కామ్ ఎట్లా ఉంటుందండి?
అవును. అది కదా స్పష్టంగా చెప్పాలి. సో ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం రెడ్ బుక్ ప్రకారం నడుస్తున్నాయి అంతే. నిన్న అడ్డుకోవటం ఎందుకు? వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దానికి సమాధానం అంతకుముందు అడిగినట్టుకే సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా ఇచ్చింది. అయినప్పుడు కూడా వాళ్ళకి బెయిల్ రాకుండా, బెయిల్ వచ్చినా కూడా జైలుకి ఆపడం, ఈనాడు లాంటి వాళ్ళు అరాచకం చేశారని అంటారు. చేసింది ఎవరు? అరాచకం చేసినట్లు పోలీసు కదా అప్రతిష్ట పాలవుతుంది. ఇట్లాంటి పోలీసు కానివ్వండి, జైలు శాఖ కానివ్వండి, వాళ్ళు కదా లోపాలు. లాయర్లు నిరసన చెప్పడం ఎప్పుడైనా చూసామా పోలీసు అది జైలు ముందు? అలా ఎప్పుడు లేదండి. అంటే ఒకటి వీళ్ళు ఏంటంటే బెయిల్ ఇచ్చినా కూడా లోపల పెట్టాలి, లోపలే ఉంచాలి, బయటికి రానివ్వకూడదు అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ కానీ జైళ్ల శాఖ అధికారులు కానీ ప్రవర్తిస్తున్నారు. అందుకే అట్లా అందుకే లాయర్లు కూడా నిరసన వ్యక్తం చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అంటే రూల్స్ అతిక్రమించి కోర్టు అడిగే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానాలు లేవండి. ఎక్కడ కూడా ఇదే కేసులో కూడాను కోర్టు అడుగుతుంటే ప్రశ్నలకి వీళ్ళు సమాధానాలు చెప్పడం లేదు, దాటవేస్తున్నారు. దాటవేసి విడుదలలో బెయిల్ వచ్చినా విడుదలలో జాప్యం చేస్తున్నారు, కొత్త పేర్లు తీసుకొస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అలా కొనసాగిస్తూ పోతున్నారు తప్ప దీంట్లో నిలబడేటువంటి కేసులు అయితే ఇవేవి కావు. దీంట్లో నిజం కూడా లేదు. వాస్తవానికి ఆ స్కామ్ జరిగిందని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అవి ఉంటే కోర్టుకు సబ్మిట్ చేసి ఉండేవాళ్ళు. అది చేయకపోవడం వల్లే కోర్టు ఇన్నిసార్లు ప్రశ్నలు వేస్తుంది. రైట్. మీరేమంటారు? ఈ కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. 3,500 కోట్లు అన్నారు, 40 కోట్లే ఆధారాలు చూపించినట్టుగా అదే మీరు బేసిస్ పెట్టారు. ఈ కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి కానీ పోలీసు వ్యవస్థకు కానీ అవి ప్రశ్న సరళ బాణాలు కాదా సార్? వాళ్ళు అసలు దాన్ని పట్టించుకుంటేనగా. మీరు ఇందాక కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి విషయం వస్తే సుప్రీంకోర్టు చెప్పినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ నుంచి. అంటే వాళ్ళు అసలు ఇక్కడ మీరు అన్నట్టు కోర్టు సుప్రీంకోర్టునే వాళ్ళు లెక్క చేయట్లేదు. ఎక్కడ ఉన్న ప్రభుత్వం మీరు అన్నట్టు ఏసీబీ కోర్టుని లెక్క చేస్తారు. సో ఏసీబీ కోర్టు వ్యాఖ్యలు చేస్తే దున్నపోతు మీద వర్షం అంటాం కదా, ఆ సామెత తప్ప వాళ్ళకి ఏమి అధికారులకు కానీ ఎవరికి నిమ్మక నీరెత్తున్నట్టు వాళ్ళ పరువు పోతుంది కదా. ఇప్పుడు మీరు చదివే ఉంటారు కదా, దీనికి సంబంధించిన దాంట్లోనే 12 అట్టపెట్టెలు 11 కోట్లు అనే విషయంలో ఏసీబీ కోర్టులో అధికారులను అడిగితే స్లిప్ చూపించమన్నారు. మీరు డిపాజిట్ చేశారనంటే చేసేసామని చెప్పారు. అదేంటి మేము వీడియోగ్రఫీ చేసినా కదా డిపాజిట్ చేయాలని అంటే లేదు అంటే సరే స్లిప్ చూపించినప్పుడు శ్రీనివాసరావు మంగళగిరి లాయర్ అన్నారు అసలు అట్లా కోర్టులో సమర్పించాలి కానీ బ్యాంకు తీసుకెళ్ళకూడదు. డబ్బులు కోర్టుకు తీసుకొని రావాలి సార్. అసలు ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఎక్కడ ఏం దొరికిందో దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు కోర్టు మీరు బ్యాంకుకి సబ్మిట్ చేస్తారా లేదంటే ఎక్కడ పెట్టాలి ఏ బ్యాంక్ అనేది కోర్టు చెప్తుంది. కానీ వాళ్ళు తీసుకెళ్ళామని చెప్పారు. సరే స్లిప్ అడిగింది, స్లిప్ అడిగారు. స్లిప్ అడిగితే ఏసీబీ కోర్టు నుంచి వెళ్ళిపోయారు అధికారులు. వెళ్ళిపోయిన ఎల్లుండి తీసుకొని వస్తామని చెప్పారు. అంటే అక్కడే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారని. రెండు పెట్టింది తప్పుడు కేసు అంటానికి క్లియర్ ఎవిడెన్స్ ఏంటి? ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ రిజిస్టర్ పోస్ట్ చేయటం ఏంటి? మన ఈవీఎంలో ముఖేష్ కుమార్ మీద 9 రోజుల్లో అంతర్గత విచారణకు ఆదేశించి వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి? దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులను ఎట్లా పెడతారండి ఎఫ్ఐఆర్లో? అంటే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలన్నప్పుడు వాళ్ళని పెడుతున్నారండి. ఓ రోజు సద్దల భార్గవ్ అంటారు, ఓ రోజు ఏమో అనిల్ రెడ్డి అంటారు, ఇప్పుడు ఇంకో రోజు ఈ రోజు ఇంకో 4 పేర్లు రాస్తారు. సో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళని, అంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకుంటే వైసీపీలో వాళ్ళందరినీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఎవిడెన్స్ లేదు. ఎంత దారుణం అంటే మన సద్దల భార్గవ్ పేరు రాసినప్పుడు ఆ కంపెనీకి వాళ్ళు బ్యాంక్ అకౌంటే లేదు. బ్యాంక్ అకౌంట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, కంపెనీ చేద్దాం అనుకున్నారు వ్యాపారం. సో ఆయన ఇంకా దానికి సంబంధించి స్టార్ట్ చేయాల. కానీ ముడుపులు అదేంటి బ్లాక్ మనీని వైట్ లోకి మార్చేశారని రాశారు. బ్యాంక్ అకౌంట్ లేకుండా అట్టి మారుతారండి. అసంపూర్ణ ఛార్జ్ షీట్ వేసి చాలా ఇవి కోర్టు చేసిన వ్యాఖ్యలు డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధం పనిచేసింది ఎవరు? ఏపీ పోలీసులే కదా. అట్లాగే డిఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కే కాకుండా చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. సంపూర్ణ ఛార్జ్షీట్ లేకుండా 60 లేదా 90 రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా వీళ్ళు 90 రోజులు దాటిపోయింది వాళ్ళది. అట్లాగే ప్రతి నిందితునికి వేరువేరుగా ఛార్జ్షీట్ దాఖలు చేసి బెయిల్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. సో ఈ సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీటు అనుబంధ ఛార్జ్షీట్లో 21 లోపాలు గుర్తించి సవరించాలని కోరాం. ఛార్జ్షీట్ అమలు, పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ లిస్టు ఇవ్వడం మినహా
మేము అడిగిన లోపాలను సరిదిద్దలేదని గౌరవ కోర్టు వారు చెబుతున్నారు. మరి అట్లాగే నేరాన్ని పరిగణలో తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. ఏసీబీ కోర్టు స్పష్టీకరణ. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మొన్న మీరు చెప్పిన పాయింట్స్తో పాటు ఏదైతే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ని ఏదైతే మీరు వాళ్ళని అప్రూవర్గా మార్చాలని, మెయిన్ వాళ్ళే కదా కీలకం అన్నప్పుడు వాళ్ళని మీరు ఎట్లా అప్రూవర్గా మార్చాలని చూస్తా ఉన్నారని చెప్పి కూడా ఏసీబీ కోర్టు విజయసాయిరెడ్డి గారిని మార్చలేదు, అప్రూవర్గా ఇంకా మార్చలేదు. సో ఎట్లా చేస్తారని చెప్పారో ఆ 2 ఛార్జ్ షీట్లు వేశారు కదా సార్. 2 ఛార్జ్ షీట్లు తప్పులు తడగ్గానే ఉన్నాయి. దీంట్లో మీరు ఎక్కడ ఎవిడెన్స్ చూపించలేదు. ఏదో టార్గెట్గానే ఏదో ఛార్జ్ షీట్లు వేసినట్టుగా ఉంది. బెయిల్ రాకుండా వాళ్ళకి అడ్డుకోవడానికే మీరు ఆ ఛార్జ్ షీట్లో హడావిడిగా వేసేసి, ఎందుకంటే ఛార్జ్ షీట్ అయిపోతే 90 రోజులు వచ్చేస్తుంది కదా అని వేశారు. దానికి సంబంధించి 21 లోపాలు ఉంటే అది అడిగితే వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు. నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టు చెప్పినాకైనా సబ్మిట్ చేయలేదంటే 21 లోపాలు ఉన్నాయి దాంట్లో ఛార్జ్ షీట్లు అంటే ఒక చిన్నది అయితే ఏమైనా అనుకోవచ్చు సార్. 21 లోపాల అన్నిటి మించి రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు నుంచే అక్షంతలు ఎంచుకునే పరిస్థితి ఉంటే పోలీస్ వ్యవస్థకి ఏం ప్రతిష్ట? అయినా కూడా దేశవ్యాప్తంగా వెళ్తాయి ఇటువంటి. అయినా కూడా నిన్న హౌస్ మోషన్ పిటిషన్ అసలు తీసుకోకూడదు హైకోర్టు. ఇట్లాంటి హౌస్ మోషన్ పిటిషన్ అంత ఎమర్జెన్సీ కేసు కాదు కదా, అది తీసుకున్నట్లేరు కదా. వీళ్ళేమో కాదు సార్, జీవిత ఖైదులకేమో పెరోల్ ఇస్తారు. ఏది వీళ్ళు అధికారులుగా పనిచేసిన వాళ్ళు, ఆయన ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన ధనంజయ రెడ్డి గారు లేదా ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు, ఏదో ఒక ఏది సార్ ప్రపంచంలోనే టాప్ కంపెనీలో ఉంది విరాట్ కంపెనీ అనేటటువంటిది, దానికి డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ గారు, దానికి వాళ్ళందరినీ ఎంత దారుణం సార్ ఇంత ఈ విధంగా వాళ్ళకి బెయిల్ రానికుండా చేయాలని లాయర్లు వెళ్ళి అక్కడ గొడవ చేసే పరిస్థితి ఏంటి? న్యాయస్థానం ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేసినా వాళ్ళ పోలీసుల పద్ధతిలో కానీ ఇక్కడ ఉన్న దర్యాప్తు సంస్థల పద్ధతిలో కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదనేది స్పష్టం. రైట్. ఇక ఫేక్ ప్రచారం చేయడంలో దిట్ట ఎవరు? ఫేక్ ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చింది ఎవరు? ఏపీలో సోషల్ మీడియా గొంతు నొలమాలని ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు ఈ మధ్య ఫేక్ ప్రచారం అంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా అదే మాట్లాడుతున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రి కదా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కదా. ఎన్నికల కమిషన్ అధికారికంగా గుర్తించి 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనూ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదాలోను ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పార్టీని పట్టుకుని, పార్టీ నాయకులను పట్టుకుని ఫేక్ అని అంటున్నారంటే ఎట్లా ఇది? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు? దానికి తగ్గట్టుగానే ఎల్లో మీడియా అండందని ఈనాడు ఆంధ్రజ్యోతి ఎట్లయినా తను రాస్తే అన్నీ రాసేస్తాయని ఒక దీంతో ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాని ఎందుకు లేకుండా చేస్తారు? సబ్ కమిటీ వేయటం మీద సోషల్ మీడియాలో చాలామంది పద్ధతిగా వ్యవహరించే వాళ్ళంతా విమర్శిస్తున్నారు. ఇదేం గవర్నమెంటు, ఇదేం పద్ధతి అని. గోపి గారు చెప్పండి, ఎందుకు సోషల్ మీడియా అంత భయపడిపోతున్నారు? అట్లాగే సాక్షి మీడియా అంతా కూడా అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఏదైనా పలానా తప్పు జరిగిందంటే తప్పు జరిగింది వివరణ ఇవ్వమనొచ్చు, కేసులు పెట్టేస్తారు. అదే ఆంధ్రజ్యోతి ఈనాడైతే అసలు బతిలాడతారు. ఇందాక మనం చూసాం కదా జనసేన వాళ్ళ ఫ్లెక్సీకి సంబంధించి. సో ఈ పరిణామం ఇవంతా కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పే, అది తప్పని చెప్పండి. పోలీసులు ధర్మంగా ఉండమని అడుగుతుంటే కూడా వాళ్ళు ఎందుకు అంత రాజభక్తి కంటే కూడా ఇంకా రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తోందా? ఈ ఫేక్ ప్రచారం మీద చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఏమిటి? ఎందుకు సబ్ కమిటీ వేశారు? సోషల్ మీడియాని గొంతు నొలమాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? సార్, ఫేక్ ప్రచారానికి వస్తే 95కి వెళ్ళాలండి. మనం 95 ఆగస్టులో మొదలైంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మంది 45 మంది ఉన్నారని, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే హోటల్లో 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం అక్కడి నుంచి మొదలైంది. అది లక్ష్మీపార్వతి గారి మీద వార్తలు కానీ, ఎన్టీ రామారావు మీద నగ్నంగా కార్టూన్లు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మొదలైనవి. ఆయన మొదలు పెట్టిందే ప్రచారమే అది. దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం ప్రత్యేకించి వేరే ఉండేదే లేదు. అయితే సోషల్ మీడియా అంటే ఈ మధ్య కొంత భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఆయన. వాళ్ళకి కూడా సోషల్ మీడియా వింగ్ ఉంది. వాళ్ళు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారు. కానీ మరి ఎందుకో సోషల్ మీడియా అంటే కొంచెం ఆయనకి భయం అంటే దీన్ని బట్టి వ్యతిరేకంగా వాస్తవాలు చెబితే వాళ్ళందరినీ గొంతు నులిమి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తే వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నదా, లేకపోతే జనంలోకి అవే వెళ్ళాలన్నదా వాళ్ళ లక్ష్యం? అంతే. ఇప్పుడు వాళ్ళ కోసం చెప్పే అయినా సరే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటి వాటిల్లో చెప్పే వార్తలన్నీ కూడా నిజాలని ప్రజలు నమ్మాలని
రెండోది మీ ఇతరులు చెప్పేవి అబద్ధాలు అని ప్రజలు నమ్మాలని చూస్తున్నారు. అంటే అయితే ఏంటంటే ఇప్పుడు చెప్తారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీసులో కూడా కొన్ని అనేక యూట్యూబ్ ఛానల్ నడుపుతారు, వాటి ద్వారా అచ్చంగా ఫేక్. ఎందుకు మన విజయమ్మ గారి ఇష్యూలో పైగా ఉన్నాయి సార్ వాళ్ళ ఆఫీస్ లో నడుస్తున్న 100 ఛానల్ ఉన్నాయి. కనుక బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్తే అదే ఎంట్రన్స్ లో బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది, సైడ్ నుంచి దాంట్లో నుంచి వెళ్తే మీకు కనపడతారు అక్కడ ఇప్పుడు చేసే యాంకర్లు కానీ వాళ్ళు గెస్ట్లు కానీ. సో అక్కడ 100 ఛానల్ పైగా ఓన్లీ తెలుగుదేశం ఆఫీసులో నడుస్తున్నాయి. 500కు పైగా యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం అండర్లో నడుస్తున్నాయి ఓవరాల్ గా. ఓకే, మరి వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు. సో వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్, అసలు వాళ్ళు పెట్టేటటువంటి ఫేక్ ప్రచారం, వాళ్ళు తిట్టేటటువంటి బూతులు చూస్తే అసలు మనం ఒకసారి ఛానల్ కూడా ఓపెన్ చేయండి సార్, అంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఇది కదా ఫేక్. ఇది కాదుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది ఇప్పుడు విజయ్ కేసరి అన్న ఆయన పెట్టిన ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. మీరు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పారు, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా టీడీపీ వాళ్ళు కానీ, అది ఫేక్ ప్రచారమా నిజమైన ప్రచారమా? ఇప్పటికి కూడా అవును ఆ రోజు మేము తప్పు చేశాము లేదా రైట్ చేశామని ఎప్పుడని చెప్పారా అన్నది దానికి సమాధానం దొరుకుతుంది సార్. వాళ్ళ ఛానల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అని అంటున్నారు కదా వీళ్ళు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, 2 పత్రికలు కానీ లేదంటే వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ ఎంత దారుణం సార్. జంతువులు కొవ్వు కలిసేసింది అని చెప్పి వాళ్ళే కదా ప్రచారం ఎక్కువ చేసింది. మరి ఇప్పుడు ఏం చెబుతారు? సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రచారం కేసులు లేవు, ముఖ్యమంత్రి ప్రచారం చేశాడు. ఈయన జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి ఏదైతే పవిత్రమైనటువంటి లడ్డులో ఈయన అపవిత్రం చేసి మాట్లాడితే మరి ఇవన్నీ కదా ఫేక్ ప్రచారాలు. కానీ ఇప్పుడు కూడా 14 లక్షల కోట్ల అప్పు 10 లక్షల కోట్ల అప్పు అని జగన్ టైంలో ఇప్పుడు కూడా ఎట్లా చెబుతారు? అసెంబ్లీలో ఒక రకంగా బయట ఒక రకంగా. సార్ ఇప్పటికీ మొత్తం అప్లై అయిపోయిందని ప్రచారం చేస్తారు. ఆయన 2 లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడు ఇప్పుడు వచ్చిన ఏదో 15 నెలల కాలంలో. దాని మీద మాట్లాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే నాశనం అయిపోతే ఈయన వచ్చి తాపీ మేస్త్రి లాగా ఇప్పుడు మొత్తం చేసుకెళ్తా అంట. ఇదే కదా రోజు తప్పుడు ప్రచారం. అదాని మీద అక్కడక్కడ అమెరికాలో కేసు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని జైలు ఫోటోలు వేసి ఎంత దుష్ప్రచారం చేశారు సెకీ ఒప్పందం మీద. ఈనాడు వీళ్ళందరూ చేసిన దుష్ప్రచారం ఇప్పుడు కూడా లెక్కర్కి సంబంధించినటువంటి తప్పుడు కేసు పెట్టి రోజుకొక కట్టు కదల్లి ఫేక్ ప్రచారాలు చేస్తుంది వాళ్ళే కదా. అవునా, వెంకటేష్ నాయుడు వీడియో మొత్తం అంతా దొరికిపోయింది, 1000 కోట్ల రూపాయలు కట్టలు కట్టారన్నారు. తీరా వస్తేనే కోర్టులో అభ్యర్థి అసలు మేము ఓపెనే చేయలేదు. వాళ్ళ భార్య పిటిషన్ వేస్తే మా ఆయన ఫోన్ కు సంబంధించి దాన్ని ఓపెన్ చేశారని అసలు మేము ఓపెనే చేయలేదు అన్నారు. మరి ఈ వీడియోలో నాటి నుంచి వచ్చినాయి. దానికి సిట్టు తరపున లాయర్ గారు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందంట, అంటే ఫేక్ ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఎట్లా సార్ ఫేక్ ఇప్పుడు ఎవరు ప్రచారం చేస్తే దాంట్లో రాశారా ఈ ఫేక్ ప్రచారాన్ని దారా గోపి గారు కరెక్ట్ గా చెప్పారు. దీనికి పునాది 95 రామారావు గారి దగ్గర తీసుకోవాలి కదా. అదేనా? సో అక్కడి నుంచే ఫేక్ ప్రచారం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద ఇల్లు చేసి జగన్ గారి మీద 1,00,000 కోట్లని అసలు విపరీతమైన ఫేక్ ప్రచారాలకి దిట్టే తెలుగుదేశం పార్టీ కదా. ఫేక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఫేక్ ప్రచారాలకు సంబంధించి ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. రాష్ట్రంలో కంపెనీలు ఏం లేవు కానీ వాళ్ళ దగ్గర ఫేక్ ఫ్యాక్టరీలకి అయితే గొట్లు ఉన్నాయి. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. జర్నలిస్ట్ రామ్నాథ్ గారు ఒక వీడియో పెట్టారు, 22 అంశాలు ఆయన క్లియర్ గా హైలైట్ చేసి 22 అంశాలు ఇప్పటిదాకా ఎట్లా ఫేక్ చేశారన్నది. వైసీపీ ఈ విషయంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో కానీ లీగల్ బ్యాటిల్ కానీ జీరోనా. అండ్ ఎన్డీఏ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టీడీపీ అండి, ఎన్డీఏ ఇట్ ఈస్ ఎన్డీఏ సెంట్రల్ అండ్ స్టేట్. ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ దే ఆర్ బ్రేకింగ్ డౌన్. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఉమర్ ఖలీద్ మీద వచ్చిన తీర్పు కూడా చూస్తే ఇట్ రూటే స్పాయిల్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ప్రాబ్లం, జ్యుడిషియరీ ఇన్ ప్రాబ్లం, ఇంకా పోలీస్ గురించి మాట్లాడనక్కర్లేదు. ఇంకా రేపు ఎలక్షన్ జరిగితే అది ఎథికల్ గా జరుగుతుందా అన్ఎథికల్ గా జరుగుతుందా అర్థం కాని పరిస్థితి. సో వైసీపీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, సెంటర్ లో ఒకలాగా స్టేట్ లో ఒకలాగా ఉంటే ఇటు వర్కౌట్ అవ్వదని నా అభిప్రాయం. ఓకే, అది వేరే చర్చ అనుకోండి. అది దానికి స్ట్రాటజీస్ దానికి ఉండాల్సిన స్ట్రాటజీస్ దానికి ఉండాలి. బట్ వాళ్ళు స్ట్రాటజీకి వెళ్తారా లేకపోతే జనం నమ్ముకుని వెళ్తారంటే కిందసారి జనాన్ని నమ్ముకుని ఆయన జగన్ గారు దెబ్బతిన్నారు జగన్ పేరు మీద. కానీ జరగాల్సిన డ్యామేజీ ఈవీఎంల ఎఫెక్ట్ అనండి, 49 లక్షల ఓట్లు జరిగితే దాని మీద ఇంతవరకు సమాధానమే లేదు. చంద్రబాబు గారు మామూలుగా అయితే అంత ఎత్తున రైజ్ అవుతారు కదా, మరి దీని మీద ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. రైట్, గోపి గారు చెప్పండి. ఫేక్ ప్రచారం మీద మీరు మాట్లాడుతుంటే మధ్యలో సబ్జెక్ట్ మారింది, వేరే మీరు కంప్లీట్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చాలా వందల సంఖ్యలో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. అవి ఎప్పటికప్పుడు యంత్రాల్లాగా పనిచేస్తూ ఉంటారు అందులో కుర్రాళ్ళు.
చాలా టెక్నికల్ గా చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ఉంటారు. ఆ థంబ్నెయిల్ చూడంగానే జనం నమ్మేసే పరిస్థితికి వస్తుంది. సో ఫేక్ ప్రచారాలు చేయడంలో మొట్టమొదట ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ ద్వారా. సో అక్కడి నుంచే ఇది కంటిన్యూ అవుతుంది. వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే గెస్టులుగా కనిపిస్తారు, వాళ్ళే హోస్టులుగా కనిపిస్తారు. అట్లా కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ముందుగా ఆ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఉన్నటువంటి ఆ ఫేక్ ప్రచారాలను మొత్తాన్ని ఆపేసుకోవాలి చంద్రబాబు నాయుడు. ఆయన సీరియస్ గా దీని మీద నిర్ణయం తీసుకునేటట్టయితే ముందుగా వాటిని ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప ఊరికే గాల్లో ఏదో ఒకటి మాట్లాడితే సరిపోద్దని అనుకుంటే మాత్రం కుదరదండి. దీన్ని ఎవరో కూడా స్వాగతించరు. జనానికి తెలుసు అండి. మరి సబ్ కమిటీ ఏం చేస్తుంది? సబ్ కమిటీ కాదు, మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇదిగా మాట్లాడారు, ఏదో సోషల్ మీడియాని కఠిన చర్యలని. అసలు మరి ఓ పక్క సొగాలి ప్రీతి విషయంలో కానీ ఇతరత్ర కానీ జనసేన వాళ్ళు చేసిన ప్రచారం ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, లేదు ఇప్పుడు సబ్ కమిటీ వచ్చి ఏం చేస్తుంది? సబ్ కమిటీ వచ్చినా చేయగలిగేది ఏమి లేదండి. వాళ్ళ దగ్గర ఉన్న ఫేక్ ప్రచార యూనిట్లు వాటిని ఆపేసుకోగలిగితే చాలు. సుగాలి ప్రీతి తల్లిని వీళ్ళు జనసేన వాళ్ళు నిన్న డిమాండ్ చేస్తే నేను చూశాను. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం, ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలం ముందు ప్రభుత్వానికి సరెండర్ చేసి మాట్లాడు అని చెప్పి సుగాలి ప్రీతి తల్లికి వీళ్ళు సవాలు విసురుతున్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? ఏ ప్రభుత్వం హయాంలో ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది? అది కదా జగన్మోహన్ రెడ్డి కదా 5 ఎకరాల పొలం ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చింది. దాన్ని ఎట్లా వీళ్ళు ఎలా అడుగుతారు? వీళ్ళు ఇచ్చినట్టు ఎలా చెప్పుకుంటారు? సో ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలే కదా వీళ్ళు చేస్తున్నాయి. సో ముందుగా మీరు మానుకోండి, ఆ ఫేక్ ప్రచారాలు మీరు మానుకోండి. 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్. యూరియా మీద చంద్రబాబు గారు మనుషుల పశువుల, అసలు ఆయన ఇష్టం ఏది పడితే అది మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు తన మీద అంటే మాత్రం నేను పడతాను, జనం కోసం పడతానని తెలివిగా మాట్లాడతారు. మళ్ళీ ఎవరైనా ఏదైనా అలాంటి మాటలు మాట్లాడడంలో ఆయన తిట్టనుకోండి. ఖచ్చితంగా తను చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద కేసు రుద్దేస్తూ ఉంటారు. అది సహజ, ఆయన చంద్రబాబు నైజం అది. రైట్. రాజేంద్ర గారు విశాఖపట్నం నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. సార్ నిన్న విశాఖపట్నానికి అలాగే ప్రపంచానికి మొత్తానికి చంద్రగ్రహణం పట్టింది సార్. చంద్రగ్రహణమా? సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి, కంప్లీట్ చేయండి. ఈ ప్రపంచానికి చంద్రగ్రహణం పట్టింది సార్ నిన్న. ఓకే, అవును. ఈ చంద్రగ్రహణం అలాగే మద్యం కేసులోనూ కూడా పట్టిన చంద్రగ్రహణం కూడా నిన్నటితో విజయం సాధించిందని మేము అనుకుంటున్నాం అండి. ఓకే, అది వేరే చర్చలండి. రైట్. ఓకే, సోషల్ మీడియా మీద కూడా మీరు కూడా మాట్లాడితే ఓ బ్రేక్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ముందు నారా లోకేష్ మీద ఫస్ట్ ఈ సబ్ కమిటీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీడియో పెట్టి ఫేక్ ప్రచారమే కదా, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటే సో ఏమని పెట్టారు? నేను చూడలేదు, నాకు అర్థం. విజయం గారు అంటే జగన్ గారిని పలకరిస్తున్నా, జగన్ గారు పట్టించుకోలేదు, ఆయన తల్లి ప్రేమే అని చెప్పి ఎక్కడ పట్టించుకోలేదు. సో పట్టించుకోలేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తే ఒక వీడియోని ఏదో అక్కడ కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసి ఫేక్ ప్రచారానికి తెరలేపింది నారా లోకేషే కదా. సో రోజు ఫేక్ ప్రచారాలు వస్తారు సార్. వాళ్ళకి అంతు పొందు లేకుండా, వాళ్ళకి మంది ఎక్కువ, అంటే ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, పత్రికలు ఎక్కువ. సో వాళ్ళన్నింటిని అడ్డం పెట్టుకొని విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారం. మరి తిరుమల లడ్డులో జంతువులకు దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి ప్రచారం చూస్తే అది ఎంత దారుణమైనటువంటి ప్రచారం సార్. అలాంటి ఫేక్ ప్రచారాలకి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు అసలు మంత్రులు సబ్ కమిటీ అన్నారు కదా, ఆ కమిటీలో ఉన్న ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. అనిత గారు, నాదెండ్ల మనోహర్. అనిత గారు ఒకసారి విజయమ్మ గారిని ఉద్దేశించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి విజయమ్మ గారు భారతం గారి మీద చాలా మరి ఇట్లా ఎంత అన్యాయంగా మాట్లాడతారు ఒక మహిళ. మీ గురించి కూడా మాట్లాడారండి మీరు. కాదు, మీకంటే టీవీ డిబేట్లు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిందని హోంమంత్రి పొజిషన్ లో చెప్తున్నారు. చెప్పారు ఫేక్ ప్రచారమే కదా. నిజం, అట్లా చెప్పారు. ఆవిడ పక్కన ఆఫీసర్లు ఎవరు కూడా సరిగా సలహా ఇవ్వరు. అసలు ఎట్లా ఉంటుందంటే సార్, జనాలకి దుష్ప్రచారం చేసేయాలి అలా అంతే. సో నేనేదో అన్నట్టుగా ప్రచారం చేశాను. ఈనాడు నేను 25 ఏళ్ళు పనిచేసిన ఈనాడులో వాళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా ఉంటాను ఏం కాదని. నా మీద వాళ్లే బురదేయటం ఏంటి, ఒక ఇద్దరు జర్నలిస్టులను బ్యానర్ గా వేయటం ఏంటి? మేము మాట్లాడుతుంటేనే మమ్మల్ని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పి దాన్ని చేసుకునేదాకా వదలరు దాన్ని. అవును. సో దాన్ని అసలు మిమ్మల్ని అంటే టీవీ చర్చలకు వెళ్తాని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంట.
మరి అది కూడా అన్నారా? అదే సుప్రీంకోర్టు మీకు ఏదైతే బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి ఇట్లా కొమ్మినేని గారిని ఇంకా చేయొద్దని చెప్పారు ఆ జర్నలిస్ట్ కి, ఇంకా టీవీ డిబేట్లు చేయడానికి లేదు, చర్చల్లో పాల్గొంటారు. ఇలాంటి దుష్ప్రచారం మరి ఆ కమిటీలో ఉన్న వాళ్ళనే వేయాలి కదా. సో వాళ్ళే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఉండి వాళ్ళే కమిటీ వేసి అయ్యన్న పాత్రుడు గారు బూతులు తిట్టినట్టుగా వీడియోలు వచ్చినాయి, మరి ఆయన మీద చర్య తీసుకుంటారా? అయ్యన్న పాత్ర మహిళలకు సంబంధించినటువంటి వేధింపులని వాళ్ళందరికి సంబంధించి వస్తుంటే ముందు వాటి మీద కదా కమిటీ వేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద మరి మీ పత్రికలోనే 8,000 కోట్లు టెండర్ లేకుండా ఇచ్చేశారు అని చెప్పి రాసినప్పుడు, సో మీ దగ్గర పెట్టు లేదంటే అంతే కదా అవినీతికి పాల్పడుతున్నారని రాసుకోవాలి. సో వీటన్నిటి మీద ముందు వాటి మీద కదా సో జరగాల్సినటువంటి కాదు. పోలీసుల్లో జరిగినటువంటి ఒక అవకతవక వ్యవహారాన్ని సాక్షి పెడితే సాక్షి ఆఫీస్ మీద దాడి చేశారు. మొత్తం ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు అంతా అచ్చగా దోచుకు తింటున్నారని వాళ్ళ పత్రికలు రాస్తే అసలు నోరు విప్పలు అంటే ఒప్పుకున్నట్టే కదా దోచుకు తింటున్నమాట వాస్తవని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించాడని రాశారు. మందలు ఇస్తారా ఎవరన్నా అవినీతి సొమ్ముని కక్కిస్తారా? మందలు ఇస్తే అయిపోయింది. మందలు ఇస్తే సాక్షి వాళ్ళు ఆంధ్రజ్యోతి రాసిందంతా వాస్తవం అయిపోద్దా? అది మనం రాస్తే తప్పు సార్. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడిన సాక్షి రాస్తే తప్పు, వాళ్ళు రాస్తేనేమో రెండో రోజుకి అలా డబ్బులు ఇవ్వగానే అది క్లియర్ అయిపోయింది. వాళ్ళకేమో వివరణలు ఇచ్చి బతిమలాడతారంట. సాక్షి కానీ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చని ఉంటే వాళ్ళందరి మీద కేసులు పెడతారంట. కుప్పలో కేసు పెడతాం ఏంటంటే ఒక ఎడిటర్ మీద ఇంటికి సోదాలకు వెళ్తాం. బహుశా ఎప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగలేదు. చంద్రబాబు అర్ధరాత్రి సాక్షి చంద్రబాబు గారి పాలన నేను అంతకుముందు 9 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు చూశాం కదా, 8.5 ఏళ్ళు. అసలు ఇంత అరాచకంగా లేదు. మరి ఆయనదేం లేదంటున్నారు. ఇప్పుడు అంతా లోకేష్ మీద నడుస్తుంది అంటారు. మరి ఆయన తెలిసి చేస్తున్నాడా తెలియజేస్తున్నాడా? ఆయన ప్రచారంలో చెప్పినట్టుగానే మేము అట్లాగే ఉండాలనుకున్నాడో మరి ఏమో. కానీ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై విషయం చెబుతున్న ఎల్లో మీడియా ఇందాక చదివినిపించానా? మెడికల్ కాలేజీలు అంట ప్రైవేటైజ్ చేస్తుంటే సాక్షి వాళ్ళు విషయం చిమ్మారంట. ఏమన్యాయం అండి! ఇంత నాసిరకంగా వార్తలు రాసుకుని మీరు గవర్నమెంట్కి అనుకూలంగా రాయదలిస్తే రాయండి, మధ్యలో సాక్షి మీద ఎందుకు రాస్తారు? మరి గోపి గారు చెప్పండి. అలాగే ఇప్పుడు భూమి ఎట్లా పందారం చేస్తున్నారు? ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద ఆంధ్రజ్యోతి రాసిన విషవార్త చూసింటారు కదా, దాని మీద మీరేమంటారు? సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక సాహసోపేతమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారి, అంతకుముందు ఉన్న 11 మెడికల్ కాలేజీలకి అనుబంధంగా అనుకూలంగా 17 మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఒకేసారి ఆయన చేపట్టారు. అందులో 5 పూర్తి చేశారు. సో మిగిలినవి మిగిలినవి కూడా దాదాపుగా 70%, 80%, 90% పూర్తయినవి ఉన్నాయి. సో వాటిని ఆ మిగిలిన కొంతమేర ఖర్చు పెట్టేసి పూర్తి చేసేసి అడ్మిషన్లు ఇస్తే సరిపోతుంది. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు మెడికల్ సీట్లు వద్దు అని లెటర్ రాయడం, తర్వాత నిర్మాణంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి పీపీపీ మోడ్లో ప్రైవేట్కి ఇచ్చేయాలని మొన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళు ప్రైవేట్లకు ఇచ్చేస్తే ఏమవుతుందండి? ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు, సీట్లు అమ్ముకుంటారు యాజమాన్యం. ఎందుకు ఇప్పుడు ఉచితంగా సీట్లు రావాల్సినటువంటి ప్రణాళిక, అలాగే ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే అవన్నీ కూడా ఆయా ప్రాంతాల మీ సమాచారం కోసం ఒక విషయం చెప్తాను. నేను ఈనాడులోనే అక్కడ ఒక సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్ చూసా. ఫైబర్ నెట్ అంట 2,300 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారట. అంటే ఇక్కడ 1,500 కోట్లు సంవత్సరానికి మెడికల్ కాలేజీల నిర్వహణకి ఏమో డబ్బులు లేవంట, అక్కడ ప్రైవేట్ వాళ్ళకి రావాలంట. ఈ ఫైబర్ నెట్ మాత్రం 20 లక్షల మందికో ఎంతమందికో జనాలకి చేర్చాలంట ప్రచారం. ఫైబర్ నెట్ అంటే ఈ ఛానళ్ళ ప్రచారమే కదా, ఛానళ్ళ ద్వారా ప్రచారమే కదా. 2,300 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి ఆ తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతారట. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అంటే ప్రైవేట్ వాళ్ళకి బాగా మేలు చేసే ముఖ్యమంత్రి అండి ఆయన. కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, వీళ్ళకి అనుకూలంగా అటువంటి నిర్ణయాలు, చర్యలు, ఆయన పాలసీలు అలా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి తప్ప ప్రజలకు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవి కావు. భూముల మీద కూడా సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. భూములు పందేరం మీద వాళ్ళ సాక్షిలో వచ్చిన వార్త ఎంతవరకు? భూములు కూడానండి ఆయన ఖచ్చితంగా ఆయన కన్ను ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతంలో రైతులు భూములు వదులుకోవాల్సిందే. బలవంతంగా లాక్కుంటారు, బెదిరించి లాక్కుంటారు.
అవి తీసుకెళ్లి ప్రైవేటు వాళ్ళకి అప్పగించేస్తారు. చాలా తక్కువ ధరకి రూపాయికు 90 పైసలకు ఇట్లా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈయన గతంలో 9 ఏళ్ళు కానీ, ఆ తర్వాత 5 ఏళ్ళు కానీ, ఇప్పుడు 1.5 ఏడాది కానీ చూస్తే పాలన ఖచ్చితంగా అన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భూములు ఇచ్చినా వాళ్ళకే ఇస్తారు, పన్నులు రాయితీలు ఇచ్చినా వాళ్ళకే ఇస్తారు. అదనంగా పెట్టుబడి సాయమో లేకపోతే ఆర్థిక సాయం పేరుతోటి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకెళ్లి వాళ్ళకే ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చంద్రబాబు చేసే పనులండి. అది ప్రజలకు కూడా బాగా తెలుసు. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, భూచేద్దాం అసలు ఎక్కడెక్కడ ఎవరెవరికో ఇచ్చారంట. ఎవరికి ఇన్ఫో కిసాన్ సెజ్ అంట. లక్ష్మీ పార్థసారథి గారు కంపెనీకి 93 ఎకరాలు ఇచ్చారు. 93 ఎకరాలు కంపెనీ మూసేసింది ఆల్రెడీ. వరాహ ఆక్వా ఫార్మ్స్ మూసేసినట్టు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కాపీ, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దానికి 93 ఎకరాలు. అట్లానే ఇఫ్కో కిసాన్ సెజ్ లో డైరెక్టర్ గా ఉన్న లక్ష్మీ పార్థసారథి, సో వాళ్ళకి 2776 ఎకరాలు. 2776 ఎకరాలు నెల్లూరు. అట్లానే ఎవరో రమాదేవి, ఇక్కడ భువనేశ్వర్ గారితో ఫోటో ఉందండి, మహిళా పారిశ్రామికవేత్త అని చెప్తున్నారు. ఆమెకి 31 ఎకరాలు అనకాపల్లి దగ్గర, తాజాగా కుప్పంలో 13.70 ఎకరాలు. అట్లానే 2001లో దేశ స్టాక్ మార్కెట్లో కుదిపిన కేతన్ ఫరేక్ కుంభకోణం, ఆ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్, వీళ్ళకి ఎక్కడైతే ఇక్కడ మడక్సర్లో 1000 ఎకరాలు. సో ఈ భూములన్నింటినీ అతి తక్కువ ధరకి, అంటే వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఎలక్షన్లో వాళ్ళకి సహకరించిన వాళ్ళు వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తా ఉన్నారు. ఇది ఒకటి. దీంతో పాటుగా ఇంకొక మూతపడిన కంపెనీకి 93 ఎకరాలు. అదే సార్, వరాహ ఆక్వా ఫార్మ్స్ విశాఖ సంబంధించి ఆల్రెడీ మూసేసిన కంపెనీ. దానికి ఇట్లా మీరు వరుసగా చూసుకుంటే సార్, ఇది ఒక్కటే కాదండి, ఖరీదైనటువంటి భూముల్ని 99 పైసలకి మొన్న మీరు వరుస దానికి సంబంధించి ఇప్పుడు వరకు మళ్ళీ జీవో గొడవ అయ్యేసరికి 50 లక్షలకి ఇస్తానా జీవో, దానికి ఇచ్చినట్టు కూడా జీవో ఇవ్వలేదు. ఎప్పుడో మనకి దీన్ని 50 లక్షలు అక్కడ కనీసం ఎకరా 2-3 కోట్లు ఉంటే 50 లక్షలు 2-3 కోట్లు కాదు సార్, 50 కోట్ల పైన ప్రైవేట్ వాళ్ళకి అన్ని సంపద సమకూర్చినట్టే కదా. గారు 50 కోట్లు పైగా ఉంది అక్కడ, ఎకరం కోటి కాదు 50 కోట్లకు పైగా ఉంది అక్కడ వీళ్ళు ఇస్తుంది. అట్లానే మీరు చూస్తే ఏఎన్ఎస్ఆర్ అని బెంగళూరుకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు సార్, 10 ఎకరాల 29 సెంట్లు మధురవాడలో మొత్తం 99 పైసలకి. 10 ఎకరాల 29 సెంట్లని ఏఎన్ఎస్ఆర్ అనేటటువంటి వాళ్ళకి, ఆ గ్రూప్కి మొత్తం మధురవాడ హిల్ నెంబర్ 3లో 2.5 ఎకరాలు, హిల్ నెంబర్ 4లో 7.79 ఎకరాలు, మొత్తంగా 10 ఎకరాల 29 సెంట్లు కేవలం 99 పైసలు. నాకేమనిపిస్తుంది అంటే చంద్రబాబు గారు కరెక్ట్ గానే చెప్పాడు, నేను సంపద సృష్టిస్తానన్నాను కానీ పేదల కోసం అని చెప్పలేదు కదా ప్రైవేట్ కంపెనీలకి. ఆ తర్వాత వాళ్ళు ఏదో P4 కింద వాళ్ళకి ఏమన్నా మిగిలితే ఏదో మెతికిలేసినట్లు వేయచ్చు అన్నట్టుగా ఈ పరిస్థితి మార్పు మంచిది, ఆయనకి మంచిది కాదు. ఈ వయసులో ఆయన మంచి పేరు తెచ్చుకోవాల్సిన వయసులో ఎందుకు ఇంత అప్రదర్శన అబ్జర్వ్ చేశారు లేదు సార్. ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో మీరు చూస్తే ఇదిగో ఇన్ని వేల కోట్లు పెట్టుబడి వస్తుంది, అన్ని వేల కోట్లు వస్తుంది, 30,000 కోట్లు, 50,000 కోట్లు, 20,000 నోటికి ఏది వస్తే అది చెబుతున్నారు సార్. ఏంటంటే ఇదిగో ఇళ్ళే వాళ్ళకి సంబంధించి భూములు దోచిపెట్టడానికి ఇదిగో వాళ్ళకు 1000 కోట్లు పెట్టుబడి పెడతా అన్నారు, లేదా ఇదిగో వాళ్ళకి ఒక 100 ఎకరాలు ఇస్తున్నాం. సో ఈ ఉన్నటువంటి భూములన్నింటినీ వాళ్ళకి పందారం చేసేటటువంటి కార్యక్రమం. ఎవరైనా విజయవాడలో అంత కాస్ట్లీ భూములు లులు వాళ్ళకి ఇస్తారండి? సంపద వచ్చేసింది కదా చంద్రబాబు నాయుడుకి వాళ్ళు లులు వాళ్ళకి సంపద వస్తారు, రాష్ట్ర ప్రజలకి ఏమొస్తుంది? రాష్ట్ర ప్రజలకి కాదు సార్. ఇక్కడ సత్వ అని పెద్ద రియల్ ఎస్టేట్, మీకు చాలా ప్రాజెక్టులు కనపడతా ఉంటాయి. హైదరాబాద్ లో వాళ్ళు కొనుక్కుంటారు, ఆక్షన్ లో భూములు కొనుక్కుంటారు. అది 50 కోట్ల 100 కోట్ల ఎంత. కానీ చంద్రబాబు నాయుడు గారు 1.5 50 కోట్లు 60 కోట్లు చేసే భూమిని 1.5 అమ్మేశాడు 30 ఎకరాలని. అలానే మీకు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అసలు ఎట్లా ఇస్తారు? దారుణం సార్. మీరు ఐటీ కంపెనీ వాళ్ళకి ఇస్తారు కానీ ఎవరన్నా దాని కూడా ఏంటి అంత తక్కువ రేటుకి ఎవరిస్తారు? 6,000 7,000 కోట్లు 1,000 కోట్ల లాభాల్లో ఉన్న TCS వాళ్ళు అడగకుండా వాళ్ళు అడిగారా? వాళ్ళు ఏం అడగకపోయినా కూడా 99 పైసలకి 99 పైసలు వాళ్ళ పేరు చెప్పి ముందు వాళ్ళని చూపించి మిగిలిన వాళ్ళందరికీ ఇట్లా ఇచ్చి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. రైట్. మెడికల్ కాలేజీ మీద ఆంధ్రజ్యోతి కక్కిన విషయం గురించి మాట్లాడండి. జగన్ గారి కంటే చెప్పారంట అధికారులు, అసలు మీరు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయొద్దు, ఆర్థికంగా చాలా భారం అయిపోయింది అంటే జగన్ గారు నేను చూసుకుంటా అన్నారంట. మనకు మంచి ముఖ్యమంత్రి కాబట్టే కదా అధికారులు నిజంగా అన్నా ఇది భారం అన్నా చెయ్యాలి, ప్రజల కోసం చేయాలని చెప్పి నువ్వే రాసిందంటూనే దొరికిపోతున్నావు కదా. జగన్ గారు అంత మంచి పని చేశాడు కదా. ఒకవేళ ఆర్థికంగా భారం అయితే ఏం భారం అంటే ఆర్థికంగా 2 లక్షల కోట్లు అప్పులు చేశారు సార్. ఈ 2 లక్షల కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టలేరా?
ఇది ఎట్లా భారం అయింది? నేను ఇందాక సాయి ఆయన మాట్లాడుతుంటే విన్నాను 70,000 కోట్ల ఆస్తి 70,000 కోట్లు ఉంటుందా అంత నాకు సార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ రెండోది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఒక్కో దగ్గర 50 ఎకరాల ల్యాండ్, 50 ఎకరాలు 50 అన్ని ఎకరాల సమకూర్చి పైన పెడితే వాళ్ళని ప్రైవేట్ ఎందుకంటే దాని మీద వచ్చేటటువంటి రేపు పొద్దున ఇప్పుడు అది ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే ఇప్పుడు హాస్పిటల్ అదంతా రేపు పొద్దున వాళ్ళకి లాభమే కదా సార్ వచ్చేది. అదేదో ప్రభుత్వానికి వస్తుంది కదా, అవును. ప్రభుత్వం పేదలకో ఇంకోలకో దానికి చేయడానికి ఉంటుంది. కానీ మొత్తం ఆస్తి రెండోది ఏంటంటే ఇది ఇప్పుడు మనకున్న సమాచారం ఇది టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి మొత్తంగా ఇది మొత్తం ఇచ్చేయాలని ఉండాలి. మొత్తం 10 మెడికల్ కాలేజీలు ఈ టెమాసెక్ హోల్డింగ్ అనే వాళ్ళు, మన దేశం వాళ్ళకే కాదు విదేశస్తులకు కూడా ఈ టెమాసెక్ హోల్డింగ్ అనే వాళ్ళు అంతకుముందు ఈ క్యాపిటల్ ఏరియాలో సింగపూర్ కన్సార్టియం అని చెప్పి ప్రైవేట్ కంపెనీలు ఈశ్వరన్ గారి భాగస్వామ్యంతో ఉన్నారు కదా, దాంట్లో ఒక కంపెనీ టెమాసెక్. సో ఈ టెమాసెక్ హోల్డింగ్స్ అనే వాళ్ళకి ఇప్పుడు మొత్తం ఇచ్చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు పన్నుతున్నటువంటి. మీ మీద విషయం కక్కాడు ఆంధ్రజ్యోతి ఆయన సార్ ఇప్పుడు ఎవరి మీద అంటాడు, ఆయనకి విషయం సార్ ఎకరం 100 రూపాయలకి ఇస్తారంటండి సంవత్సరానికి. 50 ఎకరాలు ఉంది ఒక మెడికల్ కాలేజ్ అంటే అంత సంవత్సరానికి 5,000 రూపాయలు వస్తుంది. 5,000 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏది? ఒక మెడికల్ కాలేజ్ 2,300 కోట్లు గవర్నమెంట్ ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేసి ఇది ఎట్లా సంపద సృష్టి అయ్యింది? సో ఇది దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కదా సార్. పీపీపీ అంటేనే ప్రైవేటు, అంటే ప్రజల మీద వేటు వేయటమే ప్రైవేటు. సో ప్రైవేట్ ప్రజల మీద వేటు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినటువంటి కాదు మంచి చివరి ఏది ఏజ్ పెద్దది కదా, అట్లాగే సీనియర్ కాస్త మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకోకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మీరన్నీ చెప్పేదాకా ఇదే ఆఖరి టర్మ్ ముఖ్యమంత్రి కాబట్టి మొత్తం ఉన్నదల్లా దోచేసుకోవాలనేది దాంట్లో ఇండైరెక్ట్ గా అవసరం ఏముంది అది నాకు అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసినా అంతే సార్. జస్ట్ సీఎం అని ఆల్రెడీ రికార్డ్ అయిన తర్వాత ఇంకా అవసరమా? మరి ఎందుకు ఇట్లాంటి మరి మొత్తం రోడ్లను ప్రైవేట్ పరం, రోడ్లని చూడండి ఎంత అధ్వానం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇక్కడ చూస్తే పోర్టులు ప్రైవేటీకరణ చేస్తా అన్నారు, ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయిపోయినాయి. సో ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేత. రైట్. దారా గోపి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.